వెల్కమ్ టు 5D మీడియా. తెలంగాణకు సంబంధించినటువంటి కేటీఆర్ గారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన కవిత గారికి సంబంధించి లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు కదా, ఆవిడ బెయిల్కి సంబంధించిన వ్యవహారాలు చూడటం కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్ళినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. అక్కడ ఏంటంటే ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారన్నమాట. ఆ మీడియా చిట్ చాట్లో ఏం మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అంటే వాళ్ళు ఓడిపోవడం కూడా పెద్ద వాళ్ళ షాక్కు గురి చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం మాత్రం వాళ్ళ షాక్కు గురి చేసినాయంట. తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ డబ్బు సంచులతో దొరికిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ని టార్గెట్ చేయడం, తర్వాత చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం. అంటే చంద్రబాబు గారి విషయంలో ఒక పొగడత కూడా పోయాడు. అంటే చంద్రబాబు పని అయిపోయిందన్నారు, కమ్బ్యాక్ అయ్యారు కదా, ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు కదా అంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడతలతో ముంచెత్తుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ అభిమానులు ఉంటారు తెలంగాణలో. రాజశేఖర రెడ్డి గారు అన్న వాళ్ళ కుటుంబం అన్న అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, పోయినసారి మొత్తం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళంతా లోపాగారి ఒప్పందాలతో పనిచేస్తున్నప్పటికీ కూడా కొంత ఈసారి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపుకే గట్టిగా నిలబడ్డారని చెప్పవచ్చు తెలంగాణ ఎన్నికల్లో. దీన్ని ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మార్చడానికి, వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఈ పన్నాగం అనమాట ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగిడితే ఏమవుతుందంటే, వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్కి దూరం అయ్యి మళ్ళీ బీఆర్ఎస్ వైపుకి వస్తారు అనేది ఆయన ఉద్దేశంగా కనపడుతుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో, ఆవిడ జైల్లో ఉన్నారు. అసలు దీని మీద ఆయన ఏమీ క్లియర్గా మాట్లాడట్లా. ఎంతసేపు ఆంధ్ర రాజకీయాల గురించి, తెలంగాణ రాజకీయాల గురించి ఇవే మాట్లాడుతున్నాడు, కానీ అసలు ఇన్ని రోజులు బెయిల్ ఎందుకు రాలేదు అంటే, నిజంగా ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఏమాత్రం క్రైమ్లో భాగం లేకపోతే ఇన్ని రోజులు జైల్లో ఉంచడం అనేది సాధ్యపడే విషయమేనా అనే దాని గురించి ఎక్కడ ఎవరో చర్చించట్లా. అంటే మీకు డౌట్ రావచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు జైల్లో ఉన్నారు కదా అని. చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో ఏం జరిగిందంటే, మొదట్లో ఆయన బెయిల్ కోసం వెళ్ళాల. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా బెయిల్ కోసం కనుక వెళ్ళుంటే ఆయన మ్యాక్స్ ఒక 2 వారాలు లేకపోతే 1 మంత్ లోపే ఆయన బయటకు రావడం జరిగేది. 3 వీక్స్లో బయటకు రావడం జరిగేది బెయిల్ వచ్చి. ఆయన క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అంటే అసలు ఈ కేసే తప్పుడు కేసు అని చెప్పి నేను ఈ కేసులో వాదిస్తాను, న్యాయ పోరాటం చేస్తానని చెప్పి బెయిల్కి కనుక వెళ్ళుంటే తొందరగానే బెయిల్ వచ్చేది. ఆయన ఏమనుకున్నాడంటే, ఖచ్చితంగా ఇది కేసు తప్పుడు కేసు కాబట్టి ఇది క్వాష్ చేయించేద్దాం, క్వాష్ కనుక వస్తే మనకి ఆర్డర్ ప్రజల్లో ఇంకా మన మీద నమ్మకం ఏర్పడుతుంది కదా అనే ఉద్దేశంతో ఆయన క్వాష్ పిటిషన్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్ వేయడం వల్ల ఆయనకి ఆ ప్రాసెస్ అనేది అంత డిలే అవుతూ వచ్చి ఈ లాయర్లు కూడా, అంటే అప్పుడు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున ఉన్న లాయర్లు కూడా కొన్ని పన్నాగాలు పని శుక్రవారం నాడే దానికి సంబంధించిన ఇది వచ్చేలాగా చేయటం, శుక్రవారం మళ్ళీ తర్వాత శనివారం ఆదివారం సెలవులు రావడం, ఇట్లా పోస్ట్ పోన్ అవుతూ అది 53 రోజులు 54 రోజుల దాకా వెళ్ళిపోయింది అనమాట. అందువల్ల ఆయనకు లేట్ అయింది. అట్లా ఇప్పుడు మరి కవిత గారిని చూస్తే అరెస్ట్ చేసిన తర్వాత రోజు నుంచే బెయిల్ మొదలెట్టింది ఈవిడ. వీళ్ళు కూడా క్వాష్ పిటిషన్కి వెళ్ళొచ్చుగా. అసలు ఈవిడ ఆ కేసులో ఎటువంటి సంబంధం లేదు, ఈవిడికి అసలు ఎటువంటి ఆ లిక్కర్ కేసుతో ఎటువంటి సంబంధం లేదనుకుంటే ఈవిడ కూడా క్వాష్ అడగొచ్చుగా, ఈ కేసుని క్వాష్ చేయమనొచ్చుగా. లేకుండా ఈవిడ మొదట అరెస్ట్ చేసిన తర్వాత రోజు నుంచి బెయిల్కి వెళ్ళింది. బెయిల్కి వెళ్తే ఆ బెయిల్ కొట్టేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ వాడికి పని అవట్లా. ఇప్పుడు వీళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే, బెయిల్ రాదన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ మోడీ గారిని ప్రసన్నం చేసుకుని, ఆయన ఏదో చిన్న తంటాలు పడి ఆయన ఏదో ఒప్పించుకుని కొంత ఈడీ వైపు నుంచి అంటే ఏమున్నదండి. ఇప్పుడు మోడీ గారు కూడా డైరెక్ట్గా ఏమి ఈడీని మీరు ఏం మాట్లాడమాకండి వాళ్ళకి బెయిల్ ఇచ్చేయండి అని చెప్తే బెయిల్ ఏమి వచ్చేది. ఇప్పుడు విచారణ సంస్థలో బెయిల్ పిటిషన్ బెంచ్ ముందుకు వచ్చినప్పుడు విచారణ సంస్థలో కొంత డొల్లతనంగా కనుక వాదించారనుకోండి, ఆటోమేటిక్గా కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్ లాజిక్. వీళ్ళు కావాలని చెప్పి బెయిల్ ఇచ్చేయండి నేను చెప్పాల్సిన అవసరంలా. కొంత వీళ్ళ వాదన వీళ్ళ సైడ్ నుంచి బెయిల్ ఇవ్వద్దు అనే వాదిస్తారు కదా, వాదించినప్పుడు కొంత పాయింట్లెస్గా మాట్లాడారు అనుకోండి, ఆటోమేటిక్గా జడ్జి గారు ఏం చేసి బెయిల్ ఇచ్చేస్తాడు. అట్లా కాకుండా వీళ్ళు ఏంటంటే గట్టిగా నిలబడ్డారు అనుకోండి, బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి విచారణ సంస్థ కానీ గట్టిగా నిలబడితే కోర్టులు కూడా విచారణ సంస్థ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, ఆ మోడీ గారి ద్వారా విచారణ సంస్థని, ఆ బీజేపీ ద్వారా విచారణ సంస్థను కొంత ప్రభావితం చేసి ఏదో రకంగా ముందు బెయిల్ తెచ్చుకుని ఆవిడ బయటకు తీసుకురావాలనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాలన్నీ ముందే పసిగట్టారు. వీళ్ళ కుటుంబం బాగా పేకలలో దీంట్లోకి వెళ్ళిపోయింది, బాగా సంపాదించేశారు, డబ్బు విపరీతంగా తరతరాలకు సరిపడా సంపాదించేశారు. అసలు తెలంగాణ వచ్చింది వీళ్ళ కుటుంబం కోసం అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజల కోసం కాదు, ఓన్లీ కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ వచ్చింది. కాబట్టి కేసీఆర్ కుటుంబం చక్కగా బాగుపడి ఈరోజు చాలా సుస్థిరంగా ఉన్నారన్నమాట వాళ్ళు. ఏదో ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ ఉంటాయండి మామూలే. మరి డబ్బు అంతంత 1,00,000 కోట్లు సంపాదించినప్పుడు చిన్న డ్రాబ్యాక్లు ఉంటాయి కదా, చిన్న సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా.
ఆ సైడ్ ఎఫెక్ట్ ఒక మంచి మందు వేసుకుంటామండి, మనం మంచి మాత్ర వేసుకుంటాం, మనకున్న ప్రధానమైన సమస్యను ఆ మాత్ర తగ్గిస్తుంది. కాకపోతే ఏంటంటే దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో. అట్లాగే వీళ్ళు అసలు కనీసం వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటే అంత డబ్బు సంపాదించినప్పుడు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ల రూపంలో ఇలాంటి కేసులు తగులుతూ ఉంటాయి. ఒక నెల రోజులు, సంవత్సరం లేదా 2 సంవత్సరాలు జైల్లో ఉంటారు, మళ్ళీ బయటకు వస్తారు, చక్కగా వచ్చి మళ్ళీ ఆ ఆస్తిని ఎంజాయ్ చేస్తారు, ఆ డబ్బునంతా ఎంజాయ్ చేస్తారు, అంతా మామూలే. ఈ కేటీఆర్ గారు చెప్పే నీతులు ఏంటంటే ఆత్మవిశ్వాసం అంటాడు, అహంకారం కాదంటాడు. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి చిన్న గీతే ఉంటుంది తేడా, జస్ట్ చిన్న గీతే ఉంటుంది. అది నువ్వు ప్రజలకు అర్థమయ్యేలాగా మాట్లాడాలా. అని నువ్వు మాట్లాడే మాటలు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నట్లుగా ప్రజలు ఫీల్ అవ్వాలి. నువ్వు మాట్లాడే మాటలు అహంకారంతో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఆ గీత దాటి మాట్లాడినట్లే కదా. అదే కారణం చేత నేను మిమ్మల్ని ఓడించారు. అంటే హైదరాబాద్ అభివృద్ధి అవ్వలేదనో, తెలంగాణ అభివృద్ధి అవ్వలేదనో కాదు. తెలంగాణ అనేది మీరేమీ చేయవసరం లేదండి. కుర్చీ వేసి కూర్చుంటే డెవలప్ అయిపోద్ది. ముఖ్యమంత్రి స్థానంలో కుర్చీ వేసి కూర్చుంటే డెవలప్ అయిపోయే పరిస్థితుల్లో మీ తండ్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే కేటీఆర్ గారు తండ్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజున ఆయన ఆ చైర్లో ఎవరు కూర్చున్నా కూడా ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు కానీ, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ, హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ వల్ల వచ్చే పన్నుల రూపం కానీ, పన్నుల ఇది కానీ చూసుకుంటే ఏమీ అవసరంలా. వచ్చిన డబ్బుని వీళ్ళు కేటాయించుకుంటా, మొత్తం డిపార్ట్మెంట్లో వైజ్గా శాఖల వారీగా కేటాయించుకుంటా కూర్చున్నా కూడా డెవలప్ అయిపోయాయి. రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ అప్పుల పాలు చేశారు. ఎందుకంటే వీళ్ళు కొత్త ప్రాజెక్టులన్నీ ఎత్తుకోవడం, ఆ డబ్బులు కమిషన్లు తినడం కోసం అనమాట. అట్లా ఎత్తుకుని ఏం చేశారు, చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, లక్షల కోట్లు అప్పులు తెచ్చేశారు. మొత్తం ఆ రాష్ట్రాన్ని ఎంతో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణని అప్పుల రాష్ట్రంగా చేశారు. కానీ ఇప్పటికీ కూడా అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే తెలంగాణకు ఆదాయ వనరులు ఉన్నాయి. ఇప్పటికి కూడా హైదరాబాద్ నుంచి హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది ప్రభుత్వానికి. హైదరాబాద్ నగరాన్ని బేస్ చేసుకుని హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అది మళ్ళీ రివైవ్ అవ్వడానికి పెద్ద టైం కూడా పట్టదు ఆ తెలంగాణ రాష్ట్రానికి. మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఇప్పటికైనా కూడా చాలా తొందరలోనే రివైవ్ అవుతుంది, మళ్ళీ ధనిక రాష్ట్రంగా మారిపోద్ది. ఇక్కడ అట్ ది సేమ్ టైం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు. ఎందుకంటే మనకు ఆదాయ వనరులు లేవు. అప్పులు గత ప్రభుత్వం ఏంటంటే విచ్చలుడిగా అప్పులు చేసి పెట్టేసింది. అదే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఉన్న తేడా. ఇప్పుడు కేటీఆర్ గారి విషయానికి వద్దాం. కేటీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు ఆ చిట్ చాట్లో కూర్చుని ఈ కౌరులు చెప్తున్నాడు అన్నమాట. కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సింది, ఆయన గెలవాల్సింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనీసం అక్కడ మనం ఎట్టగా మేము ఓడిపోయాం, పక్కన ఆయన గెలిస్తే మనకు సపోర్ట్ ఉంటాడు అనుకున్నారు. ఈయన ఓడిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఇద్దరు ఓడిపోవడం వల్ల ఏమైంది, ఇద్దరు కూర్చుని ఇంకా ఇప్పుడు సామెత ఉంది కదా, జోగి రాసుకుంటే బూడిది రాలిందని చెప్పి ఇప్పుడు ఇద్దరు ఓడిపోయిన వాళ్ళిద్దరు ఎంత రాసుకున్నా కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన సమస్య ఏంటంటే కనీసం ఈయన గెలుస్తాడు అనుకున్నాం, మనకు సపోర్ట్గా ఉంటాడు అనుకున్నాను, ఆయన కూడా ఓడిపోయాడు బాధ ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. కేసీఆర్ గారు కూడా గతంలో ప్రచారంలో కూడా చెప్పాడు, ఎంపీ ఎలక్షన్లో ఆయన ప్రచారం చేస్తూ మాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా జగనే గెలుస్తారండి అన్నాడు. అంటే వాళ్ళు గెలుస్తారని కూడా అంత నమ్మకంగా చెప్పలా. మేము గెలవబోతున్నామని కూడా తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా అంత నమ్మకంగా చెప్పలా. అట్లాంటిది జగన్ గారు గెలుస్తారని అంత నమ్మకంగా చెప్పాడు కేసీఆర్ గారు కూడా. అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేయడం అనమాట. అవన్నీ టెక్నిక్స్, అవన్నీ చీప్ పొలిటికల్ ట్రిక్స్ అనమాట. ఇప్పుడు ఇదే పని చంద్రబాబు గారు కూడా చేయొచ్చుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఆ ఎన్నికలప్పుడు ఈయన కూడా ఒక ప్రెస్ నోట్ జైల్లో ఉన్నాడా లేదా బయట ఉన్నాడండి అప్పుడు కూడా. కానీ ఏదో ప్రెస్ నోట్ ద్వారానో ఏదో రూపంలో రేవంత్ రెడ్డి గారికి గెలవబోతున్నారని మేము అనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారికి గెలవబోతున్నారు అని కొంచెం మెసేజ్ ఇచ్చేటట్టు కనుక, అంటే తెలుగుదేశం అభిమానులకి మెసేజ్ ఇచ్చేటట్లుగా మాట్లాడితే వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారు డైవర్ట్ అవుతారు కదా. అలాంటి రాజకీయం ఈయన కూడా చేయొచ్చుగా. ఈయన చేయలే, కానీ వాళ్ళు చేశారు. వాళ్ళు చేసి ఏంటంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కొంతమంది న్యూట్రల్గా ఊగుళ్ళు ఆడుతున్న ఓటర్ని జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్లించడం కోసం జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడనే ప్రచారం తెలంగాణ నుంచి కూడా చేశారు. అయినా కూడా ప్రజలు విజ్ఞులు, వీళ్ళ డ్రామాలు ఇవన్నీ పసిగట్టలేనంత అమాయకులు కాదు కదా ప్రజలు. పసిగట్టారు, వీళ్ళంతా ఒకటే బ్యాచ్, ఇదంతా ఒకటే రింగులో ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి కనిపెట్టారు. అక్కడ వాళ్ళు తెలంగాణ ప్రజలు వాడుకొట్టారు, ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని వాడుకొట్టి ఇప్పుడు ఈ మీడియా చిట్ చాట్లో ఏంటంటే మీడియాలతో చిట్ చాట్ చేసుకుంటా ఈ సొల్లు పురాణాలు వినిపించుకుంటా ఈ కేటీఆర్ మాడేది సొల్లు పురాణం అండి, ఏం లేదు, సింపుల్. రీసెంట్గా ఈ మధ్యన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న గారు పోటీ చేశారు. బీజేపీ తరఫున బీఆర్ఎస్ తరఫున వచ్చి
బీజేపీలో నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి ఎవరో పోటీ చేశారు. ఆయన అంటే బిట్స్ బిల్లా నుంచి వచ్చాడంట. ఈ తీర్మానాలను కామెంట్ చేశాడు పల్లీబాడ అనే బ్యాచ్ అని. ఆ ఒక్క మాటతో ఆ రాకేష్ రెడ్డి గెలవాల్సిన సీట్ని కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ సీట్ని కట్టబెట్టారు తీర్మానాలకి. అట్లా ఈ కేటీఆర్ ఈ నోటి దురద వల్ల ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఆ పరిస్థితికి వచ్చింది. ఆ తండ్రిని మించిన తనలేండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో అద్భుతంగా ఏమో మాట్లాడతావు, ఆయన నోటి దురద అంతా ఈయనకు వచ్చింది. ఇప్పుడు ఈ నోటి దూర ఇద్దరు నోటి దురదలు కలిసి ఇక మహాదురదగా మారి ఆ పార్టీని భూస్థాపితం చేసే పరిస్థితి వచ్చింది. ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు. ఇంక వీళ్ళు రివైవ్ అవుతారు అనేది కొంచెం కష్టమైన వ్యవహారం. ఇప్పుడు తెలుగుదేశం కొంచెం పుంజుకుందనుకోండి, తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుక ఈ 4 ఏళ్ళు బాగా పనిచేసి స్ట్రాంగ్ అయిందనుకోండి, ఓ పక్కన బీజేపీ దూసుకొస్తుంది తెలంగాణలో. ఇంకా వీళ్ళు ఎక్కడ ఇది అవుతారు, ఇంకా అది ఛాన్సే లేదు. కానీ బీజేపీ కనుక ఏమైనా స్కోప్ ఇస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా వీళ్ళు నిలబడతారా లేదా అనేది బీజేపీ చేతిలో ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. కేటీఆర్ గారు నోటి దూర అయితే ఇంకా తగ్గలేదని మనకు అర్థమవుతుంది. ఈ చిట్ చాట్ చూసినప్పుడు ఈరోజు అతను మీడియాతో మాట్లాడిన చిట్ చాట్ చూస్తే ఆ నోటి దురద ఇంకా తగ్గలేదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. పక్క రాష్ట్రాల రాజకీయాలు వదిలేసి ప్రస్తుతం మీ పార్టీని ఎలా నిలబెట్టుకోవాలి, మీ పార్టీని ఎట్ట రివైవ్ చేయాలి, పక్క పార్టీలో వెళ్ళిపోతున్న మీ ఎమ్మెల్యేలను ఎట్ట కాపాడుకోవాలి, మీ కింద స్థాయి మీరంటే ప్రాణం ఇచ్చి కేసీఆర్ గారి కోసం ముందు నిలబడి పోరాడినటువంటి కార్యకర్తలను ఎట్ట కాపాడుకోవాలి, వాళ్ళకి ఎట్ట సపోర్ట్గా ఉండాలనేది ఆలోచించండి. అంతేగాని జగన్ అన్న గెలిచేవాడు, జగన్ గెలవాల్సింది, ఇవన్నీ పురాణాలను వద్దు, అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు గారి నేతృత్వంలో ముందుకు వెళ్తున్నారు. ఇక ఇప్పుడు జగన్ గెలిచేవాడని నువ్వు చెప్పడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి చెప్పండి? మీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? మీ తెలంగాణ ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి? కాబట్టి అవన్నీ మానేసి మీ పార్టీని ఎట్ట కాపాడుకోవాలనేది చూసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.